హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. 2023లోనే అసలు ఏ కేటగిరీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ అత్యధికమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టా ఇన్వెస్టర్స్కి తెలుసా? అవునండి, మీరు కరెక్ట్గానే అనుకుంటున్నారు. అయితే ఈ కేటగిరీ అంటే మ్యూచువల్ ఫండ్స్లోనే అన్ని కేటగిరీల కన్నా స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి అత్యధికమైన ఆదాయం ఇచ్చి విజేతలుగా ఈ కేటగిరీలో నిలిచారు. 2023లోని వీళ్ళు దాదాపుగా పెట్టుబడిదారులకి యావరేజ్గా ఇచ్చిన ఆదాయం విషయానికి వస్తే 41% వరకు వీళ్ళు అన్ని కేటగిరీస్ని దాటుకుని అన్ని మ్యూచువల్ ఫండ్స్ని దాటుకుని మొట్టమొదటి స్థానంలో నిలిచారు. అయితే రిస్క్ ఎక్కువ అని అందరికీ తెలుసు, ఎందుకంటే స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈక్విటీలో జరుగుతాయి అండ్ ఆదాయం అనేది మనకి గ్యారంటీగా రాదు. కాబట్టి రిస్క్ అనేది ఎక్కువ ఉన్నప్పటికీ కూడా 2023లోనే దాదాపుగా 41,000 కోట్ల వరకు పెట్టుబడిదారులు వాళ్ళ యొక్క డబ్బుల్ని ఈ కేటగిరీలో జమ చేశారని అర్థమవుతుంది. అయితే ఇదే కేటగిరీలో ఉన్న ఒక మంచి ఫండ్ గురించి ఈరోజు మనం పూర్తి వివరాలని తెలుసుకుందాం. సో ఆ స్మాల్ క్యాప్ ఫండ్ ఏంటి? టాటా స్మాల్ క్యాప్ ఫండ్ గురించి ఈరోజు పూర్తి వివరాలు, అసలు ఫండ్ ఎవరు స్థాపించారు, ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఎటువంటి విషయాలు, ఎటువంటి నంబర్స్ అండ్ దీని యొక్క పనితీరు ఎలాగుంది అండ్ ఎటువంటి బెంచ్ మార్క్ అగెయిన్స్ట్గా దీన్ని మనం పోలుస్తున్నాం, బెంచ్ మార్క్తో పోలిస్తే పనితీరు ఎలాగుంది అండ్ వివిధ రకాల విషయాలు అనేవి ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఫిబ్రవరి 23, 2024 నాటికల్లా కానీ గత 3 సంవత్సరాలకి టాటా స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క ఆదాయం యాన్యువలైజ్డ్ రిటర్న్ కింద ఎంత తీసుకొచ్చి ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇచ్చింది అని చూసినట్టయితే దాదాపుగా 35.2% వరకు ఆదాయం అనేది తీసుకొచ్చారు. సో ఎంత మంచి ఆదాయం ఇచ్చిన ఈ ఫండ్ గురించి ఇప్పుడు మనం బేసిక్ అయిన డీటెయిల్స్ని తెలుసుకుందాం. సో ఈ ఫండ్కి సంబంధించిన డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ అనేది 12 నవంబర్ 2018లోని ప్రవేశపెట్టారు. అయితే ఈ ఫండ్ని ఇప్పుడు 2 నిపుణులు మేనేజ్ చేస్తున్నారు. మొట్టమొదట ఆయన చంద్రప్రకాష్ పడియార్. అయితే ఈయనకి 23 సంవత్సరాల అనుభవం ఉంది ఇదే రంగంలో. అయితే ఆయన ఈ ఫండ్లోని 19 అక్టోబర్ 2018లో జాయిన్ అయ్యారు. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా బాగా మేనేజ్ చేస్తూ వస్తున్నారు. అండ్ రెండవ వ్యక్తి జితేందర్ ఖత్రి. సో జితేందర్ ఖత్రి గారు ఈ ఫండ్ని మేనేజ్ చేయడం 3 అక్టోబర్ 2023 అంటే గత సంవత్సరం నుంచి మొదలుపెట్టారు. కాకపోతే ఆయనకి ఇదే రంగంలోని 16 సంవత్సరాలకి పైగా అనుభవం ఉండడంతో ఇద్దరు కలిపి బాగానే మేనేజ్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే టాటా స్మాల్ క్యాప్ ఫండ్ ఏమో నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్కి ఈ బెంచ్ మార్క్కి అగెయిన్స్ట్గా పోలుస్తాము. అంటే బెంచ్ మార్క్కి అగెయిన్స్ట్గా మ్యాచ్ అయి ఉందని అర్థం. అయితే ఈ పర్టికులర్ ఫండ్ యొక్క టోటల్ ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ ఆప్షన్ ప్లాన్ది కానీ చూస్తే 0.31% ఉంది. ఈ ఫండ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ప్రతి ఒక్క స్మాల్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్ అండ్ లార్జ్ క్యాప్ ఫండ్స్కి ఏవో ఒక పెట్టుబడి చేయడానికి అంటూ కొన్ని మూలాలు, కొన్ని ఆబ్జెక్టివ్స్ అనేవి ఉంటాయి. అలాగే ఈ టాటా స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి? చాలా సూటిగా చెప్పాలి అని అంటే వీళ్ళు దీర్ఘకాలికమైన, మీరు ఏదైతే మీ డబ్బులు క్యాపిటల్ని పెట్టుబడి చేస్తారో దానిపైన చాలా ఎక్కువ రెట్లు ఆదాయాన్ని తీసుకుని రావాలి అని. సో క్యాపిటల్ అప్రిసియేషన్ పైన వీళ్ళు దృష్టి అనేది ఉంటుంది. అండ్ దీనికోసం వీళ్ళు ఏం చేస్తారు? స్మాల్ క్యాప్ కంపెనీస్ యొక్క ఈక్విటీ అండ్ ఇతర ఈక్విటీ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని పెట్టుబడి అయితే చేస్తారు. అయితే వీళ్ళు కూడా అబ్జెక్టివ్స్ అంటే ఎప్పుడు కూడా ఒక మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ కానివ్వండి, మిడ్ క్యాప్ కానివ్వండి, ఏవైతే ఇన్వెస్ట్మెంట్ అబ్జెక్టివ్స్ అనేవి లక్ష్యాలని ఏర్పరచుకుంటారో వాటిని సరాసరి అలాగే సాధిస్తారు అనే గ్యారంటీ మాత్రం ఎక్కడా కూడా ఉండదు. అయితే వీళ్ళు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికన్నా ముందు ఎటువంటి విషయాల్ని పరిశీలిస్తారు అండ్ పరిశీలించిన తర్వాత ఎటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడతారు అని చూసినట్టయితే మొట్టమొదటి ఏ కంపెనీస్లో అయితే ఎదుగుదల దిశగా పయనిస్తాయో అండ్ భవిష్యత్తులోని మంచి ఆదాయం అండ్ క్యాష్ ఫ్లోస్ కూడా ఉంటాయి అని వీళ్ళు నమ్ముతారు. అండ్ అలానే ఆ పర్టికులర్ కంపెనీస్ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే బ్యాలెన్స్ షీట్స్ కానివ్వండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ కానివ్వండి, క్యాష్ ఫ్లోస్ని కంప్యూట్ చేసే స్టేట్మెంట్స్ కానివ్వండి, వీటన్నిటి నుంచి కూడా ఒక మంచి విషయాలు అంటే ఎదుగుదల అవకాశాలు చాలా మంచిగా ఉన్నాయి, బాగానే ఎదగచ్చు వీళ్ళు అనే సూచనలు కలిగి ఉన్న కంపెనీస్ని మాత్రమే వీళ్ళు ఎంచుకోవడం జరుగుతుంది. అండ్ అలానే ఇంత బలంగా ఉన్న ఈ కంపెనీస్లోని వాల్యుయేషన్ అంటే స్టాక్ యొక్క ప్రైస్ చాలా ఎక్కువ ఉంటే అప్పుడు మాత్రం వీళ్ళు కొనుగోలు చేయరండి. స్టాక్ యొక్క ప్రైజెస్ చాలా రీజనబుల్గా, నాణ్యంగా, పర్వాలేదు, రుణాలు అనేవి తక్కువ ఉన్నాయి, క్యాష్ ఫ్లోస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అండ్ భవిష్యత్తులోని మంచి ఎదుగుదల అవకాశాలు ఉన్న కంపెనీస్ ఏవైతే స్టాక్ యొక్క ధరలు కూడా ప్రస్తుతానికి కానీ చూసినట్టయితే మంచి రీజనబుల్ ప్రైజెస్కి అందుబాటులో ఉంటాయో అటువంటి స్మాల్ క్యాప్ కంపెనీ యొక్క స్టాక్స్లోనే వీళ్ళు పెట్టుబడి అనేది చేస్తారు. అండ్ వీళ్ళు ఫాలో అయ్యే పద్ధతి బాటమ్ అప్ అంటే కింద నుంచి పైకి వెళ్ళే పద్ధతిని ఫాలో చేస్తూ వీళ్ళు కంపెనీస్ని ఎంచుకుంటారు. అండ్ అలానే కాంపౌండింగ్ స్టాక్స్ని కొని హోల్డ్ చేసి మీడియం నుంచి లాంగ్ టర్మ్ వరకు వీళ్ళు హోల్డ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ స్కీమ్ వాళ్ళు
గ్లోబల్ కమాడిటీ కంపెనీస్లో పెట్టుబడి చేయడం అనేది చేయట్లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ వాలటాలిటీ, అస్థిరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలా ఉంటుందో, అసలు రిటర్న్స్ వస్తాయో లేదో అనే విషయం పైన గ్యారంటీ లేదు కాబట్టి ఈ గ్లోబల్ కమాడిటీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వీళ్ళు కంప్లీట్గా చేయడం మానేశారు. సో ఇది వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అబ్జెక్టివ్. స్మాల్ క్యాప్ ఫండ్ కేటగిరీ అంటే అసలు ఏంటి? సో స్మాల్ క్యాప్ ఫండ్ కేటగిరీ అంటే వీళ్ళు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే స్మాల్ క్యాప్ కంపెనీస్ యొక్క ఈక్విటీ అండ్ ఇతర ఈక్విటీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడి చేస్తారు. అయితే స్మాల్ క్యాప్ కంపెనీ అంటే ఏంటి? మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ పైన లిస్ట్ అయిన కంపెనీస్కి ర్యాంకింగ్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. స్మాల్ క్యాప్ కేటగిరీలోకి స్మాల్ క్యాప్ కేటగిరీలోకి రావాలి అని అంటే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ లేకపోతే ర్యాంకింగ్ అనేది కానీ చూసినట్టయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా 250 కన్నా ఎక్కువ ర్యాంకింగ్లో ఉన్నట్టయితే అవన్నీ కూడా స్మాల్ క్యాప్ కంపెనీస్లోకి వచ్చేస్తాయి. అయితే సెబీ యొక్క రూల్స్ ఆధారంగా కానీ చూసినట్టయితే ఏదైతే స్మాల్ క్యాప్ ఫండ్ అనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఉంటుందో అది దాదాపుగా దాని యొక్క అసెట్స్లోనే కనీసం 65% వరకు అయినా కూడా ఈ ఈక్విటీ కంపెనీస్ ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ యొక్క ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడి చేయాలి అనే నియమం అయితే ఉంది. సో అలాగా ఈ పర్టికులర్ టాటా స్మాల్ క్యాప్ ఫండ్ అనేది స్మాల్ క్యాప్ కంపెనీస్ యొక్క ఈక్విటీ అండ్ ఈక్విటీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడి చేస్తారు కాబట్టి వీళ్ళు ఈ కేటగిరీలో క్లాసిఫై అయ్యారు. అయితే ఈ పర్టికులర్ టాటా స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క కేటగిరీ మిక్స్ అనేది మనం చూసి తెలుసుకుందాం. 31 జనవరి 2024 నాటికల్లా కానీ చూసినట్టయితే 100% వీళ్ళకుండే ఇన్వెస్ట్మెంట్స్లోనే 98.24% వీళ్ళు ఈక్విటీస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ మిగిలిన 1.76% మార్కు చూస్తే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్లో పెట్టుబడి చేశారు. ఈ 98% వీళ్ళు ఈక్విటీలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్లో కూడా లార్జ్ క్యాప్ ఫండ్స్లో అసలు ఏం పెట్టలేదు. మిడ్ క్యాప్ స్టాక్స్లోని 2.05% ఇన్వెస్ట్ చేస్తే స్మాల్ క్యాప్ కంపెనీ యొక్క స్టాక్స్లో 97.95%ని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అయితే ఈ ఫండ్ యొక్క క్యాష్ హోల్డింగ్స్ కానీ మీరు ఇప్పుడు స్క్రీన్స్ పైన చూసినట్టయితే డిసెంబర్ 2022 నుంచి జనవరి 2024 మధ్యలో కానీ చూసినట్టయితే మార్కెట్ యొక్క పరిస్థితులు అండ్ ఈ కంపెనీ ఫాలో అవుతున్న స్ట్రాటజీ యొక్క ఆధారంగా క్యాష్ హోల్డింగ్స్ అనేవి మార్పులు చేర్పులకి గురవుతూనే ఉన్నాయి. అయితే హైయెస్ట్ కానీ చూసినట్టయితే సెప్టెంబర్ 2023లోని 2.48% వరకు క్యాష్ని వీళ్ళు హోల్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. అదే లోయెస్ట్ విషయానికి కానీ వచ్చినట్టయితే డిసెంబర్ 2022లో 0.15% మాత్రమే హోల్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జనవరి 2024లో కానీ చూసినట్టయితే వీళ్ళు 1.76% టోటల్గా క్యాష్లో హోల్డ్ చేస్తున్నారు. అండ్ అలాగే కానీ ఈ మొత్తం డిసెంబర్ 2022 నుంచి జనవరి 2024 మధ్యలో కానీ చూసినట్టయితే ఈక్విటీలో ఎప్పుడు కూడా వీళ్ళు 97% కన్నా ఎక్కువగానే ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఫండ్కి సంబంధించిన స్నాప్ షాట్ విషయానికి వచ్చినట్టయితే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 6,125 కోట్ల వరకు మేనేజ్ చేస్తున్నారు. ఎగ్జిట్ లోడ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ 12% కన్నా ఎక్కువ యూనిట్స్ని కానీ రిడీమ్ చేయాలి అని ఫస్ట్ 12 నెలల్లోనే డెసిషన్ తీసుకుంటే 1% వరకు ఎగ్జిట్ లోడ్ని పే చేయాల్సి ఉంటుంది. బెంచ్ మార్క్ ఇంతకుముందు చెప్పినట్టుగానే స్మాల్ క్యాప్ ఫండ్ కేటగిరీ కాబట్టి నిఫ్టీ స్మాల్ క్యాప్ టోటల్ రిటర్న్ ఇండెక్స్కి అగేన్స్ట్గా వీటిని పోలుస్తారు. అండ్ పోర్ట్ఫోలియో టర్నోవర్ రేషియో 16.23%కి కొలుస్తారు. అయితే పోర్ట్ఫోలియో టర్నోవర్ రేషియో అంటే ఏంటి? ఎవరైతే ఫండ్ని మేనేజ్ చేసే నిపుణులు ఉంటారో వాళ్ళు ఎంత తరచుగా ఫండ్స్లో సంబంధించిన హోల్డింగ్స్ని కొని అమ్మడాలు చేస్తున్నట్టు ఉంటారో దాన్ని మనం ఈ పోర్ట్ఫోలియో టర్నోవర్ రేషియో తోటి లెక్కిస్తాము. అయితే పోర్ట్ఫోలియో టర్నోవర్ రేషియో 16.23% ఉంది అని అంటే ఈ పర్టికులర్ ఫండ్ అంత ఎక్కువ మార్పులు చేర్పులకి గురవట్లేదు. అండ్ ఇతర వాళ్ళతో కానీ పోల్చినట్టయితే ఫండ్ మేనేజర్స్ చాలా తక్కువగానే మార్పులు చేస్తున్నట్టుగా అర్థం. అండ్ అలానే కూడా ఈ కేటగిరీకి సంబంధించిన యావరేజ్ టర్నోవర్ రేషియో చూస్తే 48.35 అంటే ఈ కేటగిరీలోని మిగతా స్మాల్ క్యాప్ ఫండ్స్తో కానీ పోల్చి చూసినట్టయితే ఎక్కువ సార్లు మారకుండా చాలా తక్కువ సార్లు మార్పుకి గురయ్యే ఒక ఫండ్ కేటగిరీలోకి ఈ పర్టికులర్ రేషియో అనేది దీన్ని క్లాసిఫై చేస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ స్మాల్ క్యాప్ ఫండ్లో పోర్ట్ఫోలియో అనాలిసిస్ అనేది చేద్దాం. అంటే టాప్ 5 స్టాక్స్ ఏ రంగానికి సంబంధించిన స్టాక్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. 31 జనవరి 2024 నాటికల్లా కానీ చూస్తే వీళ్ళ పోర్ట్ఫోలియో దాదాపుగా 50 స్టాక్స్లోని వీళ్ళు పెట్టుబడి చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ అందులోని టాప్ 10 స్టాక్స్ అనేవి 33% వరకు వీళ్ళ నెట్ అసెట్స్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నాయి. జనవరి 2024 నాటికల్లా ఎక్కువగా అత్యధికమైన వెయిట్ కలిగిన స్టాక్ కానీ చూసినట్టయితే ఐడిఎఫ్సి లిమిటెడ్ 4.05% ఎక్స్పోజర్తో ఉంది. ఏప్రిల్ 2023లో కూడా టాప్ 5 కేటగిరీస్ టాప్ 5 స్టాక్స్ ఏంటి అని మనం చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే 2024లో ఉందో అదే అప్పుడు కూడా ఉంది. సో అందుకనే నేను చెప్పినట్టుగా పోర్ట్ఫోలియో టర్నోవర్ రేషియో తక్కువ ఉంది అని అంటే ఇదే కారణం. ఎక్కువగా మార్పులు ఎక్కువగా కొని అమ్మడాలు హోల్డింగ్స్ని ఎప్పటికప్పుడు మార్చడాలు లాంటివి ఇక్కడ జరగటం లేదు. స్టాక్ వైజ్గా కూడా మనం అలొకేషన్ చూసినట్టయితే ఐడిఎఫ్సి లిమిటెడ్, BHEL
BASF ఇండియా లిమిటెడ్ అండ్ రాడికో ఖైతాన్ లిమిటెడ్. సో ఈ 3 స్టాక్స్ కూడా జనవరి 2023 నుంచి జనవరి 2024 మధ్యలో ఈ 1 సంవత్సరం పాటు హోల్డింగ్స్ని సేమ్గా అదే లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు. క్వెస్ట్ కార్ప్ లిమిటెడ్ వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క హోల్డింగ్స్ని జనవరి 2023 నుంచి 24 ఈ 1 సంవత్సరంలోని 1.4% నుంచి 3.96% వరకు పెంచడం మనం చూసాం. అయితే ఇండస్ట్రీ వైజ్గా అలొకేషన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనవరి 2022 నాటిలోని 5 టాప్ అలొకేషన్ ఇండస్ట్రీ వైజ్గా అసలు ఎక్కడ వీళ్ళు పెట్టుబడి చేశారని చూసినట్టయితే క్యాపిటల్ గూడ్స్ సంబంధించిన రంగంలోని 17.55%, సేవలు సర్వీసెస్ రంగంలోకి 13.48%, ఫినాన్షియల్ సర్వీసెస్ రంగంలో 11.57%, హెల్త్ కేర్ ఆరోగ్య రంగంలోని 9.84%, కెమికల్స్ రంగంలోని 8.84% ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. అండ్ దీన్ని కానీ ఒక సంవత్సరం ముందుకు వెళ్ళి ఏప్రిల్ 2023 నాటికల్లా టాప్ 5 సెక్టార్స్ ఎక్కడ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అని చూస్తే ఆ రేషియో కూడా అలాగే ఉంది. సో అందుకనే కేటగిరీ యావరేజ్ టర్న్ ఓవర్ రేషియో కూడా చాలా తక్కువ ఉందని మనకి ఇది వెల్లడిస్తుంది. స్కీమ్ యొక్క రిస్కోమీటర్ చూస్తే అంటే ప్రతి స్కీమ్ యొక్క రిస్క్ ఎంత ఉందని కొలవడానికి రిస్కోమీటర్ని మనం చూస్తూ ఉంటాం. ఈ టాటా స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క రిస్కోమీటర్ని కానీ చూసినట్టయితే ఇవి వెరీ హై రిస్క్ కేటగిరీలోకి వస్తుంది. ఎందుకంటే దాదాపుగా 97% వరకు అసెట్స్ని ఈక్విటీ లేదా ఇతర ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్, అది కూడా స్మాల్ క్యాప్ కంపెనీస్కి సంబంధించిన ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్లోని పెట్టుబడి చేస్తున్నారు. కాబట్టి ఎంతో కొంత ఆదాయం పైన అస్థిరత్వం అనేది ఉంటుంది. కాబట్టి హై రిస్క్ కేటగిరీలోని వీటిని క్లాసిఫై చేశారు. అయితే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి చేయడం ఇదనే కాదు, ఎక్కడన్నా ఎప్పుడన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి చేయడం అని అంటే ఓపిక చాలానే అవసరం. అండ్ తెలివితేటలతోటి మీ పరిస్థితుల్లోనే ఎంతవరకు రిస్క్ తీసుకోగలరు ఇవన్నిటిని కూడా సరిగ్గా అంచనా వేసి ఒక మంచి మ్యూచువల్ ఫండ్ని ఎంచుకోవాలి. అలా ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్లో ఓపికగా చాలా దీర్ఘకాలికంగా వెయిట్ చేస్తేనే మీరు వేసే డబ్బుల పైన వచ్చే ఆదాయం అనేది ఎన్నో రెట్లు పెరుగుతుంది. సో మ్యూచువల్ ఫండ్స్ పైన ఈ పర్టికులర్ కండిషన్, ఈ పరిమితి అనేది ఎప్పుడు కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. అయితే ఇంత హై రిస్క్ కేటగిరీ ఉన్న ఈ పర్టికులర్ ఫండ్ యొక్క పనితీరు, పర్ఫార్మెన్స్ అసలు ఎలాగుందని మనం తెలుసుకుందాం. సో ఈ ఫండ్ యొక్క డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ మొదలుపెట్టిన దగ్గర నుంచి అంటే నవంబర్ 2018లో కానీ మీరు ₹1,00,000 వేసినట్టయితే ఇప్పుడు 2024 కల్లా మీకు ₹3,44,000 తిరిగి వచ్చేది. అంటే యాన్యువలైజ్డ్ రిటర్న్ పరంగా కానీ మనం చూసినట్టయితే 28.1% వరకు మీకు రిటర్న్స్ అంతే లభించేవి. గత 3 సంవత్సరాల్లోనే ఇందాక చెప్పినట్టుగానే 35.2% వరకు రిటర్న్స్ని ఇచ్చింది పెట్టుబడిదారులకి. అయితే బెంచ్ మార్క్ ఎప్పటికప్పుడు మనం పోలుస్తాం కదా. సో వీళ్ళు బెంచ్ మార్క్ ఏంటి, నిఫ్టీ స్మాల్ క్యాప్ టోటల్ రిటర్న్ ఇండెక్స్తో కదా బెంచ్ మార్క్ చేశారు. సో దాని యొక్క ఫ్రేమ్తో కానీ మనం పోలిస్తే వివిధ రకాల టైం ఫ్రేమ్స్ తీసుకోవచ్చు. సో నేను ఇప్పుడు స్క్రీన్ పైన చూసినట్టుగా ఇక్కడ తీసుకున్నది 1 year టైం ఫ్రేమ్ అండ్ 3 years టైం ఫ్రేమ్. 1 year టైం ఫ్రేమ్లోని ఫండ్ 42.2% ఇస్తే అదే టైంలోని నిఫ్టీ స్మాల్ క్యాప్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ వాళ్ళు 63.75% ఇచ్చారు. అది 1 yearలో. కాకపోతే 3 yearsలోని ఈ పర్టికులర్ ఫండ్ బెంచ్ మార్క్ యొక్క 35.95% రిటర్న్ని దాటుకుని 39.02%ని రిటర్న్గా ఇచ్చింది. అయితే ఫిబ్రవరి 2024లో కానీ వీళ్ళ ఇతర ఫండ్స్ తోటి, అంటే వీళ్ళ యొక్క కేటగిరీకి సంబంధించిన ఇతర ఫండ్స్ ఎవరైతే పోటీదారులు ఉంటారో వాళ్ళతో కానీ మనం పోల్చి చూసినట్టయితే ర్యాంకింగ్ పరంగా కూడా చూసినట్టయితే 3 సంవత్సరాలకి 4వ ర్యాంకింగ్ అండ్ అలానే 5 సంవత్సరాలకి 6వ ర్యాంకింగ్ ఇస్తూ వాళ్ళందరినీ కూడా దాటుకుని లాంగ్ టర్మ్లోని మంచిగా పనితీరుని చూపించిందని మనందరికీ అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం రోలింగ్ రిటర్న్స్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ గురించి అర్థం చేసుకోవాలి. స్కీమ్ యొక్క రిటర్న్స్ని టైం పీరియడ్స్ ఆధారంగా కానీ పోలిస్తే ఎలాగైతే 1 year, 3 years, 5 years అనే టైం ఫ్రేమ్లోని ఇలా పనిచేస్తుంది అలా పనిచేస్తుంది అని తెలియపరుస్తామో వీటినన్నిటిని కొలవడానికి మనం రోలింగ్ రిటర్న్స్ అనే ఒక కాన్సెప్ట్ పైన ఆధారపడి ఉంటాం. సో అటువంటి రిటర్న్స్ని రోలింగ్ రిటర్న్స్ అని అంటాము. దీన్ని మనం ఒక ఇయర్ మొదట అండ్ ఆఖరిలో ఉన్న రిటర్న్స్ని తీసుకుని సగం లేదా యావరేజ్ చేస్తూ కనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 సంవత్సరాల రిటర్న్ కోసం ప్రతి సంవత్సరం యావరేజ్ రిటర్న్ని కనుక్కుని ఆ 3 yearsకి సరిపడా రిటర్న్స్ అయితే కనుక్కుంటారు. డైలీ రోలింగ్ రిటర్న్స్ని క్యాల్కులేట్ చేయాలి 2019 నుంచి 2024 మధ్యలో. అంటే సరాసరి మీరు రోజువారీ ఈ రోలింగ్ రిటర్న్స్ని తీసుకుంటారంటే 1st January 2019లోని ఎంత రిటర్న్ వచ్చింది, 2nd January 2019 అలాగా ప్రతి రోజుకి మీరు రోలింగ్ రిటర్న్స్ని క్యాల్కులేట్ చేసుకుంటూ జనవరి 2023 31వ తేదీ వరకు చేసుకుని అప్పుడు అన్నిటిని కొలేట్ చేసుకుని యావరేజ్ని కనుగొంటారనమాట. సో రోలింగ్ రిటర్న్స్ అనేవి ఒక ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుందో టైంతో పాటు అనేది తెలియపరుస్తుంది. ఈ రిటర్న్స్ ద్వారా మాక్సిమం ఎంత, మినిమం ఎంత, యావరేజ్ ఏంటి అన్నిటినీ కూడా మనం కనుక్కోవచ్చు.
దీని ద్వారా చాలా క్షుణ్ణమైన సూటిగా వేరే మ్యూచువల్ ఫండ్స్ అసలు ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఫండ్ మంచిగా పర్ఫామ్ చేసినప్పటికీ కూడా వీళ్ళ యొక్క రిస్క్ అనేది మనం తెలుసుకోవడానికి ఇంకా మంచి రేషియో నిష్పత్తులు ఏమైనా ఉన్నాయి అని అంటే అది ఖచ్చితంగా రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అనేవి ఉంటాయి. సో వీడియోని క్లోజ్ చేయడానికన్నా ముందు మనము ఈ ఫండ్కి సంబంధించిన ముఖ్యమైన నిష్పత్తులు రేషియోస్ ఏంటి అనేవి చూసేద్దాము. మొట్టమొదటిది స్టాండర్డ్ డీవియేషన్. సో ఒక పోర్ట్ఫోలియోకి సంబంధించిన ఒక ఫండ్ యొక్క పోర్ట్ఫోలియోకి సంబంధించిన ఎంతవరకు రిస్క్ ఉంటుంది అనేది కొలవడానికి మనం ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనేది వాడతాం. టాటా స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 14.93% ఉంది. రెండవది బీటా. మార్కెట్ యొక్క ఇండెక్స్ మార్కెట్ యొక్క ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, దాంతో పాటుగా ఈ పర్టికులర్ ఫండ్ యొక్క రిస్క్ ఎలాగుంది అని కనుక్కోవడానికి బీటా అనే మెషర్ని వాడతాము. 1 కన్నా తక్కువ ఉన్నట్టయితే ఇది మార్కెట్ కన్నా చాలా తక్కువ రిస్క్లో వెళ్తుందని అర్థమవుతుంది. అయితే ఈ పర్టికులర్ టాటా స్మాల్ క్యాప్ ఫండ్ 0.7 బీటా తోటి ఉంది కాబట్టి మార్కెట్ కన్నా చాలా తక్కువ రిస్క్లోనే ఆపరేట్ చేస్తుందని మనకు తెలుస్తుంది. అండ్ మూడోది షార్పే రేషియో. మీరు తీసుకుంటున్న ఒక్క యూనిట్ ఆఫ్ రిస్క్కి అసలు ఎంత అడిషనల్గా ఆదాయం అనేది వస్తుందని షార్పే రేషియో ద్వారా కనుక్కోవచ్చు. అయితే ఈ ఫండ్ యొక్క షార్పే రేషియో 1.73 అంటే ప్రతి ఒక్క యూనిట్ రిస్క్ మీరు తీసుకోవడానికి 1.73 టైమ్స్ మీకు ఎక్సెస్ రిటర్న్ అనేది లభిస్తుందని అర్థమవుతుంది. సో అదండి ఏదైతే ఈ పర్టికులర్ టాటా స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క పూర్తి వివరాలని అన్నిటినీ కూడా ఒకే చోట చాలా సూటిగా సులువుగా మీకు అర్థమయ్యేలాగా మేము తీసుకొచ్చి రివ్యూ అనేది చేసాము. అయితే ఈ ఫండ్ని కానీ మొత్తం సమ్మరీ కింద చేసి చూడాలి అని అంటే ఒక వెల్ డైవర్సిఫైడ్ అంటే ప్రతి ఒక్క రంగానికి సంబంధించిన వాటిలోని 50కి పైగా స్టాక్స్లోని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ హై రిస్క్ కేటగిరీలో ఉన్నప్పటికీ కూడా దానికి తగినట్టుగానే జస్టిఫై చేస్తున్నట్టు మంచి రిటర్న్స్ని ఇన్వెస్టర్స్కి తీసుకొచ్చి పెట్టారు అని ఆశిస్తూ ఈ పర్టికులర్ నంబర్స్ అనేవి కూడా అన్నిటినీ ఒకే చోట మీకు ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే అందించే ప్రయత్నం మేము చేస్తున్నామండి. ఎటువంటి రికమెండేషన్స్ అయితే మేము ఈ పర్టికులర్ ఫండ్స్లో మీరు కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్టయితే కంటిన్యూ చేయండనో లేకపోతే విత్డ్రా అయిపోండనో ఎక్కడా కూడా రికమెండేషన్స్ ఇవ్వటం లేదండి. అండ్ ఈ వీడియో కానీ తప్పకుండా మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని ఆశిస్తూ ఇంకెవరికన్నా కూడా యూస్ఫుల్గా ఉంటే మాత్రం తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియపరచడం కూడా మర్చిపోకండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.